నిర్మల్ అనగానే కొయ్య బొమ్మలకు ఫేమస్. కట్టెతోటి మంచి మంచి బొమ్మలు తయారు చేసి మార్కెట్లకు తెస్తే మస్తు ముద్దుగా అగుపడతాయి అబ్బా. కాయసున్నోళ్ళు కొనుక్కపోయి ఇంట్లో పెట్టుకుంటారు. అట్లాని ఇప్పుడు చూపించేది గా బొమ్మల వార్త కాదుల్లో, ఏరే బొమ్మలు కాకుంటే ఆయన సుత నిర్మలే. పెన్సిల్ వాడలే, బుర్సు పట్టలే, రంగులద్దలే, కాగితం లేదు, అట్ట అసలే కాదు. మంచిగా చూడుర్రి, బట్ట మీద వర్షిన బొమ్మలు. హౌ ఎంబ్రాయిడరీ చేసే మిషన్ తోని బట్టల మీద చిత్రాలు చెక్కుతుండన్నా. హగో ఏడుకొండల ఎంకన్న స్వామి బొమ్మ ఎంత ముద్దుగొస్తుందో. అన్న పేరు శ్రీనివాసు, ఉండేది నిర్మల్ల. ఇద్దరాల మొగలు మిషన్ కుట్టుకుంటా పిల్లలను చదివిస్తున్నారు. ఏడాది కింద గీ మిషన్ తెస్తే మొదలు ఎంబ్రాయిడరీ చేసేదట. హటెన్ కాయ ఇట్లా బొమ్మలేసుడు పెట్టిండు. అందరు సూపర్ ఉన్నాయని మెచ్చుకునుడు తోటి అదే పనిలో ఉన్నాడు అన్నట్టు. అంత అల్కగేం కాదుల్లో. ఫోటో ఇస్తే అది ఢిల్లీలో ఎడిట్ చేస్తారు. 4 స్టేట్లకు ఒక్కడే ఉన్నాడు. అది ఢిల్లీలో ఎడిట్ చేసి మనకి ఫోటోని స్టిచ్చింగ్ రూపంలో పంపిస్తారు. వచ్చిన తర్వాత మనం పెంట్రోల్ వేసుకొని సిస్టమ్ పంపిస్తే అది వర్క్ స్టార్ట్ అవుతుంది. బట్ట మీద ఎవల బొమ్మ వేయాలనో అది ఢిల్లీలో డిజైనర్ కు పంపాలనట. 4-5 రాష్ట్రాలకు కలిపి ఒక్కడే ఉన్నాడంటే చూడుర్రిగా. ఆయన కంప్యూటర్లకు ఎక్కించి పంపితే వీళ్ళు మిషన్ తోటి ఇట్లా పోత పోస్తారన్నట్టు. జరంత ఎటమటమైన బొమ్మ ఖరాబవుడే. ఇప్పటికీ సీఎం సార్కు, బట్టి సార్కు, సీతక్కకు, పాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్కు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సార్కు ఇట్లా చాలా మంది బొమ్మలేసి గిఫ్ట్ కింద ఇచ్చిండు. కొడుకులు సుధా ఇంత ఆసరైతున్నారు. దీన్నైతే మాత్రం వదిలేదు లేదు, దీన్నే చేసుకుంటాడు. ఎందుకంటే దీంతోనే ఇంతవరకు వచ్చినాం కాబట్టి ఇది ఉంటది ఎప్పటికైనా. ఒక్క బొమ్మేస్తానికి ఏం తక్కువ 18 గంటలు చెమట తీయాలన్నట. అదే టైంలా చీరలకు, జాకెట్లకు ఎంబ్రాయిడరీ చేస్తే మస్తు కమాయించొచ్చు. కానీ ఈ కళ మీద కాయిస్తోని ఇప్పటికీ 100కు మీదనే బొమ్మలేసిండు. రేపు ఇంకిన్ని అద్భుతాలు చేస్తా అంటున్న శ్రీనివాస్ కాక నీ బొమ్మలు కేక.